11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అసెంబ్లీలో లేకుండా పోవడం, ఆ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క వాణిని అసెంబ్లీలో వినిపించే పరిస్థితి లేకపోవడం, ప్రజాప్రతినిధులకు గెలిచిన వాళ్ళు నియోజకవర్గం కోసం కాకుండా ఇప్పటికీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళకి ఛాలెంజ్లు చేసుకుంటూ మాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం లేదంటే రాము లాంటి సొంత ఛాలెంజ్లు ఇవి. ప్రజాస్వామ్యంలో లేనటువంటి ప్రజలు ఆమోదించినటువంటి కోరికలు కోరుతూ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయించుకుంటారు? రాజకీయాలకు అన్ఫిట్ క్యాండిడేట్ కాబట్టి గత 5 ఏళ్ల పాటు ఎలాగో మోసపోయి అవకాశం ఇచ్చాము, ఇక ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నటువంటి సంకేతాలను అయితే క్లియర్ గా వాళ్ళ పార్టీ అండ్ వాళ్ళ పార్టీ నేతలే ప్రజలకు పంపిస్తున్నారండి. ఈ సంఘటనలు అన్నింటినీ కనుక ఒకసారి గమనించుకుంటే. సో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి కానీ ఇక లేదంటారు ఫ్యూచర్, అంతేనా? సమస్య లేదు సార్, ఎందుకంటే ఇవాళ పీపుల్ అన్ని విషయాల్లో అవేర్నెస్ ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఏదో ఒక ఫేక్ క్రియేషన్ తీసుకొచ్చి అంటే ఒక ఫేక్ న్యూస్ ని ఒక రోజులో 100 అకౌంట్ల నుంచి వేయించేసి ప్రజలను నమ్మించేద్దాం అనుకున్నా కానీ ప్రజలు వాస్తవాలను గూగుల్లో సెర్చ్ చేసి మరి తెలుసుకొని మరి వాస్తవాలను నమ్మే ప్రక్రియ. ఇవాళ కూటమి అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు, వైసీపీ అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ప్రజల్లో. ఏంటి సౌత్ అప్పచెప్పుతున్నారట పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారు వాళ్ళని? నిజమా ఇది? ఆర్ఎస్ఎస్ కూడా సపోర్ట్ చేస్తున్నది, కసరత్తు జరుగుతుంది అని, ఒక ఫేమ్ కావాలి, ఫేస్ కావాలి అని. ఇవి చాలా రోజుల నుంచి ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి ఎజెండాను తీసుకున్నప్పటి నుంచి కూడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అవి ఎంతవరకు నిజాలు అనేవి అన్ని కూడా కార్యాచరణకు వచ్చేటప్పుడు కానీ ఎవరికైనా తెలియదు. ఈ లోపు వచ్చే ఊహాగానాలను బట్టి బేస్ చేసుకుని మాట్లాడే పరిస్థితి అయితే లేదు. రెండవది ఏంటి అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మాను ఉపయోగించుకుని బీజేపీ బలపడాలి అనుకోవడం ఎలాంటి తప్పు లేదు, అది తప్పు కాదు. సో ఛాన్స్ అయితే ఉంది, మేబీ ఉండొచ్చు సార్. కూటమిలో నేతలమే కదా, మేమంతా ఎన్డీఏలో అలయన్స్ లో ఉన్నాము. డెఫినెట్ గా ఇప్పుడు మాకెలాగా బీజేపీ సపోర్ట్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఫండ్స్ రావడానికి లేదంటే తీసుకున్నటువంటి శాఖల్లో ఎక్కువ శాతం నిధులు కేటాయించడానికి ప్రజల అభివృద్ధి కోసం ఎలా అయితే బీజేపీ సపోర్ట్ చేస్తోంది కేంద్రం నుంచి, అలాగే బీజేపీకి అవసరమైన ప్రాంతాల్లో మా యొక్క అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా సపోర్ట్ ఇస్తాం మేము. మోహన్ రెడ్డి గారు.